హాయ్! హలో! నమస్తే. ఫుల్ వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొర్రలతో ఉప్మా. ఇప్పుడు అందరూ హెల్త్ గురించి చాలా కాన్షియస్‌గా ఉంటున్నారు కదండీ! హెల్తీ ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా హెల్తీగా తినాలనుకునే వారికి, అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. బ్రేక్‌ఫాస్ట్ లాగే కాదండి, డిన్నర్‌లా కూడా తినొచ్చు. మరి కొర్రలతో టేస్టీ ఉప్మాని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూసేద్దాం. కొర్రలతో ఉప్మా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ముందుగా ఒక కప్పు కొర్రలు, ఇక్కడ నేను పావు కిలో కొర్రలు తీసుకున్నానండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే చిన్న కప్పుతో ట్రై చేయండి. పావు కిలో కొర్రలైతే నలుగురికి బ్రేక్‌ఫాస్ట్ సరిపోతదండి. 1కి 2 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసి 5, 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. కనీసం 4 గంటలైనా నానబెట్టుకోవాలండి. మార్నింగ్ అంతా కొర్రలు చూడండి చక్కగా నానిపోయాయి. కొర్రలు ఎంత బాగా నానితే ఉప్మా అంత రుచిగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకునే వాళ్ళు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు. డిన్నర్‌గా కావాలనుకుంటే మధ్యాహ్నం నానబెట్టుకొని నైట్ చేసుకోవచ్చు. నేనైతే ఓవర్ నైట్ నానబెడుతున్నానండి. ఉప్మా చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత అలాగే ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి 3 కట్ చేసి వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజ్ క్యారెట్‌ని కూడా చిన్న ముక్కలుగా వేస్తున్నాను. క్యారెట్ వేయకపోయినా పర్లేదు. అది ఆప్షన్. ఉంటే వేసుకోండి. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు, క్యారెట్ కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లో 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మనం ఒక కప్పు కొర్రలు తీసుకున్నాం కదండీ! ఒక కప్పు కొర్రలకి 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉల్లిపాయల్లో కొంచెం వేసాం కదండీ! అది చూసుకొని వేసుకోండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో ఈ నీళ్ళన్నీ మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్‌ని లోలో ఉంచి ముందుగా నానబెట్టుకున్న కొర్రలని వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఈ నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఉడికేలోపు నేనైతే కోకోనట్ చట్నీ చేసుకుంటున్నాను. కోకోనట్ చట్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఉప్మా కూడా రెడీ అయినట్టుంది. చూద్దాము చూడండి. ఉప్మా చాలా చక్కగా ఉడికిపోయింది కదా! తడి కూడా ఏమీ లేదండి. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే వేసుకోండి. అంతా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచేయండి. వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఈ కొర్రల ఉప్మా వేడిగా ఉంటేనే బావుంటుందండి. చల్లగా అయితే కొంచెం గట్టిగా అయిపోతుంది. కోకోనట్ చట్నీతో గానీ, కారం పొడితో గానీ చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ హెల్తీ కొర్రల ఉప్మాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.